గత 70 ఏళ్లలో తూర్పు ఏషియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను ఏషియా టైగర్స్ అంటారు. ఆ 4 ఏషియా టైగర్స్ సింగపూర్, తైవాన్, హాంకాంగ్ మరియు సౌత్ కొరియా. వీటిలో సౌత్ కొరియా చాలా ప్రత్యేకం. ఎందుకంటే నిజానికి ఈ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశం మాత్రమే కాదు, నేడు ఇది ఒక సాంస్కృతిక సూపర్ పవర్ గా కూడా మారింది. సౌత్ కొరియన్ సాంగ్ గంగనం స్టైల్ తీసుకుంటే యూట్యూబ్ లో మొదటిసారిగా 1 బిలియన్ వ్యూస్ దాటిన వీడియోగా ఫేమస్ అయింది. ప్రపంచంలో అత్యధిక వ్యూస్ పొందిన టీవీ షోలలో ఒకటిగా దక్షిణ కొరియా టీవీ షో స్క్విడ్ గేమ్స్ నిలిచింది. యూట్యూబ్ యొక్క అత్యంత ప్రసిద్ధ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ యొక్క అత్యంత ఫేమస్ వీడియో స్క్విడ్ గేమ్ లలో కూడా ఉంది. ఇవే కాకుండా BTS మరియు బ్లాక్ పింక్ వంటి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధ బ్యాండ్లు దక్షిణ కొరియాకు చెందినవే. కొరియన్ డ్రామాలకు ఆదరణ రోజు రోజుకి పెరుగుతుంది. ఓల్డ్ బాయ్, పారాసైట్ వంటి కొరియన్ మూవీస్ ప్రపంచ వ్యాప్తంగా అవార్డులు గెలుచుకున్నాయి. పారాసైట్ మూవీ అయితే చరిత్రలో బెస్ట్ మూవీగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మొదటి నాన్ ఇంగ్లీష్ మూవీ కూడాను. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? కొరియన్ విషయాలన్నీ ఫేమస్ అవడం యాదృచ్ఛికంగా జరుగుతుందా, లేక కొరియన్ గవర్నమెంట్ ఆలోచించి చేస్తున్న వ్యూహమా? ఏదైతే సౌత్ కొరియా ఒక కల్చరల్ సూపర్ పవర్ గా మారడాన్ని మీరు ఏ విధంగా అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలుపగలరు.